యేసుతో జీవితం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన మా తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం నాయన. మరి నీ కృపను బట్టి నాయన యేసయ్య, మరి నీ వాక్యాన్ని అందించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నా తండ్రి యేసయ్య, ఎందరైతే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలతో నాయన మీరు మాతో మాట్లాడండి నాయన. తండ్రి, నా ప్రభువా యేసయ్య, జీవితాలను సరిచేస్తున్న నీ వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ లక్ష్యమించుటకు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నీ చిత్తం నీ సంకల్పం చొప్పున మా జీవితాలను నడిపించమని వేడుకొంచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మరి చదవబడిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీ చేతికి అప్పగించుకుని చుండగా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి విశ్వాసిలో ఉండవలసినటువంటి క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసులో ఉండవలసినటువంటి 3 లక్షణాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ 3 లక్షణాలు ఏంటంటే, మొదటిగా విశ్వాసము, రెండవదిగా నిరీక్షణ, మూడవదిగా ప్రేమ. ప్రతి విశ్వాసులు ఉండవలసినటువంటి ఈ 3 లక్షణాలు ఏం తీసుకుని వస్తుందంటే, దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమను, ఆయన విశ్వాసమును బట్టి నడుచుకునుట యందు తీసుకుని వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తు మాట వలన కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా మనము దేవుని యొక్క మాటలను వినడానికి ఎంతో ఆసక్తి కనబరచాలి. అనేక మంది జీవితాల్లో చూస్తున్నాం, మరి దేవుని మాటలను వినడానికి చాలామంది ఆసక్తి చూపడంలో కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని యొక్క మాటలను ఆసక్తి చూపడంలో అజాగ్రత్త వహిస్తున్నారు. దేవుని మాటలను మనం వినినట్లయితే మన జీవితాలతో దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితాలకు కావలసినటువంటి శాంతిని, సమాధానాన్ని కావాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వలననే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ అనేక మంది జీవితాల్లో చూస్తున్నాం, శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలని ఎంతోమంది ఆరాటపడుతున్నారు. ఎన్నెన్నో శతవిధాలుగా మానవుడు చేయవలసినటువంటి ప్రయత్నము అంతా కూడా చేస్తున్నాడు. కానీ శాంతిని, సమాధానాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని మాటలను వినడంలో అజాగ్రత్త వహిస్తున్నారు. కాబట్టి దేవుని మాట, సర్వసృష్టికర్త అయిన దేవుని మాట వినడంలో, సత్యమును తెలుసుకోవడంలో వాళ్ళు నిర్లక్ష్యము చేస్తున్నారు. కాబట్టి సత్యము తెలుసుకోవలసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సత్యము తెలుసుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని మాటలను వినాలి. ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకి ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే, ఆయన మాట ద్వారానే మన జీవితాలు విశ్వాసం కలిగి ముందుకు సాగిపోయే జీవితాలుగా మార్చబడతాయి. మొట్టమొదటిసారిగా విశ్వాసము అనున్నది ఏం తీసుకుని వస్తుందంటే, నిరీక్షణ తీసుకొని వస్తుంది. విశ్వాసం లేకుండా నిరీక్షిస్తాము అని అంటే అది ఎంత మాత్రమూ సాధ్యము కాదు. నిరీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉంటారు. విశ్వాసము
దేవుని మాట వలన కలుగుతుంది. దేవుని మాట ఎవరైతే దేవుని మాటకు విధేయత లోబడి జీవిస్తారో అటువంటి వారి జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చబడతాయి. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని పేరు. ఎందుకు ఆయనకు అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన తండ్రి దేవుడు చెప్పిన మాటలను ఆయన విన్నాడు కనుక. దేవుడు చెప్పిన మాటలను ఆయన పెడచెవిన పెట్టకుండా ఆయన మాటలను విశ్వసించి ఆయన మాట ప్రకారము నడిచాడు కనుక అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది. ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేశాడు. దేవుడు అబ్రాహాముకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చిన మాటను తప్పనివాడు. ఈ లోకంలో అనేక మంది మనుషులు మాట ఇస్తారు కానీ ఆ మాటను నిలబెట్టుకునేవారు కొంతమందే ఉంటారు. కానీ దేవుడు మాత్రము మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకునే దేవుడు, ఆ మాటలో నమ్మకమైన నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. అబ్రాహాముకు దేవుడు ఒక మాటను, ఒక వాగ్దానాన్ని దేవుడు సెలవిచ్చాడు. ఏమని అంటే, నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీవు నివసించు చోటు నుండి అన్నిటినీ విడిచి నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అంత సాధ్యమైనది కానే కాదు. అందరినీ విడిచిపెట్టి, కుటుంబ సభ్యులందరినీ విడిచి, తాను నివసిస్తున్నటువంటి నివాసాన్ని విడిచిపెట్టి, తాను నివసిస్తున్న చోటును విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి దేవుడు చూపిస్తున్న చోటికి వెళ్ళడము అంత సాధ్యము కానే కాదు. ఎందుకు అబ్రాహాము దేవుని మాటను విశ్వసించాడో తెలుసా? దేవుడు ఒక మాట సెలవిచ్చిన తర్వాత ఆ మాటను తప్పని వాడని నమ్మదగిన దేవుడని అబ్రాహాము విశ్వసించాడు కనుక అబ్రాహాముకు ఆ విధంగా ఈ 85 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? దేవుడు సెలవిచ్చినటువంటి మాటను అబ్రాహాము విశ్వసించాడు. దేవుడు సెలవిచ్చిన మాటను అబ్రాహాము నమ్మాడు. ఆ విధంగా నమ్మిన అబ్రాహాము జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఒకసారిగా 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుడు అబ్రాహాముకు సెలవిచ్చాడు, నీ సంతానం అంతా కూడా ఆకాశపు నక్షత్రం వలె నీ సంతానము ఉంటుంది. నువ్వు లెక్కింపలేనంతగా విస్తారమైన నీ సంతానము ఆ విధంగా ఉంటుందని చెప్పి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఏ సంవత్సరంలో అబ్రాహాముకు, ఏ వయసులో అబ్రాహాముకు వాగ్దానము దయచేశాడో తెలుసా? 85 సంవత్సరంలో. 85 సంవత్సరాల్లో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన తర్వాత అబ్రాహాము ఆ వాగ్దానాన్ని, అబ్రాహాము జీవితంలో ఆ వాగ్దానాన్ని, ఆ మాటను దేవుడు ఎప్పుడు నెరవేర్చాడో తెలుసా? 100 సంవత్సరాల వరకు. 100 సంవత్సరాల తర్వాత అబ్రాహాము దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రాహాము జీవితంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే దాదాపుగా 15 సంవత్సరాల దాకా దేవుడు సెలవిచ్చిన మాటను అబ్రాహాము నిరీక్షించవలసి వచ్చింది. ఎంతో ఎదురు చూడవలసి వచ్చింది. ఇంతగా దేవుడు సెలవిచ్చిన ఆ 15 సంవత్సరాలలో అబ్రాహాము ఎంతగా దేవుని మాటను విశ్వసించి ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించాడో తెలుసా? ఆయన మాట ప్రకారము జీవించాడు కాబట్టి విశ్వాసులకు
తండ్రి అని అబ్రాహాము జీవితంలో మనము చూసుకుంటున్నాం. విశ్వాసము ఏం తీసుకువస్తుందో తెలుసా? దేవునిపై నమ్మకాన్ని తీసుకువస్తుంది. ఆయన మనకు దయచేస్తున్నటువంటి మాటను తప్పక నెరవేరుస్తాడు అని మనము ఖచ్చితంగా విశ్వాసంతో నిరీక్షణ కలిగి నమ్ముతాము, ఎదురు చూస్తూ ఉంటాం. విశ్వాసంతో అనేక రాజ్యాలను బైబిల్ గ్రంథంలో జయించారు. విశ్వాసమును బట్టి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? సింహాల నోళ్ళనే మూయించేశారు. రాహాబను వేశ్య ఏం చేసింది? వేగుల వారిని విశ్వాసమును బట్టి దాచిపెట్టి వారిని సమాధానము పరిచింది. అంటే ఆమె విశ్వాసమును బట్టి ఆమెను ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకుంది. కాబట్టి మన జీవితంలో విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నా. రెండవదిగా నిరీక్షణ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనం. ఎలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. నిరీక్షణ కలిగిన వారమై మనము రక్షింపబడ్డాం. రక్షణ అనేది దేవుడు మనకు ఇచ్చిన ఉచితమైనటువంటి కృపావరము. ఆయన విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాం. ఆయన మనము నిరీక్షణ గలవారమై మనము రక్షించబడ్డాం. రక్షించబడిన నిరీక్షణతో మనము ఇక పని ఉండదు. ఎందుకంటే మనము నిరీక్షణ కలిగిన వారమై మనం ఏం చేస్తున్నాం? దేవుని రాకడ కొరకు, యేసుక్రీస్తు రాకడ కొరకు మనము నిరీక్షిస్తూ, యేసుక్రీస్తు రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటున్నాం. కనుక నిరీక్షణతో మనకు ఇంకా పని ఉండదు. ఎందుకంటే ఆయన రాకడ కొరకు మనము నిరీక్షణ కలిగి రక్షించబడి ఉన్నాము కనుక ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో, ఏ టైంలో వస్తాడో, ఎటువంటి పరిస్థితిలో ఆయన వస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన మాట సెలవిచ్చాడు, మెలకువగా ఉండి, సిద్ధపాటు కలిగి ఉండి, మెలకువగా ఉండి కనిపెట్టుకుని ఉండుండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఆయన ఏ సమయంలో వస్తాడు, ఎప్పుడు వస్తాడో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన రాకడ ఏ విధంగా ఉందంటే దొంగ వలె నేను వస్తాను అని ఆయన సెలవిచ్చాడు. ఒక ఇంటికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ సమయంలో వస్తాడో తెలీదు, ఎటువంటి టైంలో వస్తాడో తెలీదు. అయితే ఆ ఇంటి వారు ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండాలి. ఆ ఇంటి వారు మెలకువ కలిగి ఉండినట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తారో తెలుసా? ఆ ఇంటిని బట్టి నిరీక్షణ కలిగి ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ ఏ విధంగా ఉందో తెలుసా? ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్న వారమై ఉండాలి. మూడవదిగా ప్రేమ. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు కుల మత భేద వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుక ఆయన తన ప్రేమను క్రియల్లో కూడా చూపించాడు. ఎందుకంటే లోకము ఏ విధంగా ఉందో తెలుసా? లోకంలోనికి వెలుగు వచ్చి ఉన్నది కానీ ఆ వెలుగును అంగీకరించకుండా చీకటిలోనే ఉంటున్నటువంటి ప్రజల నిమిత్తము దేవుడు తన యొక్క క్రియల ద్వారా దేవుడు
తన ప్రేమను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా? తన యొక్క చీకటిలో ఉన్నటువంటి ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే ఆయన ప్రేమ ఎటువంటిదో మనము అర్థం చేసుకోవాలి. మన ప్రేమ ఆయన లోకం కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జాతి మత కుల వర్గ భేదాలు అని కాకుండా ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. కనుక రక్తాన్ని చిందించి మన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనలను విమోచించాడు. అంటే ఆయన ప్రేమ ఎలాంటిదో మనము అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమ అని, ఆయన అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమ అని మనము చూసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు, దేవుణ్ణి విశ్వసించలేనటువంటి వాడు, దేవుని నమ్మలేనటువంటి వాడు దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసుకోలేడు. ఎందుకంటే ఆయన సెలవిచ్చిన రీతిగా మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అలెగ్జాండర్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యవన ప్రాయంలోనే ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని, అనేక దేశాలను జయించాడు. యవన ప్రాయంలోనే అనేక దేశాలు జయించాడు. అనేకమైనటువంటి యుద్ధాల్లో విజయము సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించి, ఎక్కడ వెళ్ళినా ఆయన యుద్ధాలు చేసి విజయంలో సాధించి వస్తున్నప్పుడు యవన ప్రాయంలోనే అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏం చేశాడు? మరణించడం జరిగింది. కారణం ఏంటో తెలుసా? మరణించేటప్పుడు అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏం చేశాడు? మరణించేటప్పుడు ఒక మాట సెలవిచ్చాడు. నేను ఈ లోక రాజ్యాలన్నిటినీ కత్తితో జయించాను. కత్తితో ఈ లోక రాజ్యాలన్నీ యుద్ధాన్ని చేశాను. కత్తితో ఈ లోక రాజ్యాలన్నిటినీ జయించాను, విజయము సాధించాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక రాజ్యాలను ప్రేమతో జయించాడు అని చెప్పి ఆయన సెలవిచ్చాడు. ఆయన ప్రేమతో ఈ లోక రాజ్యాలన్నిటినీ జయించాడు అని చెప్పి ఆయన యొక్క అలెగ్జాండర్ యేసుక్రీస్తు యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. అంటే యేసుక్రీస్తు ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ ఎంతగా అంటే మనము ఎంత పాపిష్టి పనులు చేసినప్పటికీ, ఎంత పాపంలో దిగిజారిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమిస్తున్నాడంటే ఏదో ఒక రోజు ఆ పాపం నుండి విడుదల పొందుకుని నా దగ్గరకు వస్తారేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్యు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దీర్ఘకాలము సహిస్తుంది. ఈనాడు కుటుంబాలలో భర్త ఒక మాట భార్యను అంటే సహించలేనటువంటి స్థితి. అంటే భార్య భర్తల మధ్య ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? కుంటుపడుతుంది. భార్య భర్తల మధ్య ఒకరికొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకరి మధ్య ఒకరు ప్రేమ లేనటువంటి వారు ఏం చేస్తారు? అర్థం చేసుకోలేరు.
దీర్ఘకాలము వాళ్ళు సహించలేరు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. బీదల పోషణ కొరకు ఏం చేస్తుందో తెలుసా? అది ప్రేమ దయ చూపిస్తుంది. రెండవదిగా ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మత్సరపడదు. అసూయ అనేది ఎముకలకు కుళ్ళు, మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతి ఒక్క సందర్భాల్లో మనము ఒకరు వర్ధిల్లిన కొలది ఏం చేస్తారు? ఒకరు బాగుపడుతూ ఉంటే ఒకరు మనకంటే ఎక్కువగా ఈ యొక్క పాటలు బాగా పాడుతూ ఉంటే సంఘంలో కానీ మందిరంలో కానీ ఎక్కడైనా కానీ మనకంటే ఎక్కువగా ఈ పాటలు కానీ వాక్యం చదవడంలో కానీ ఎవరైనా మనకంటే ఎక్కువగా ఆ విధంగా ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? కొంతమంది ఏం చేస్తారు? ఆ వ్యక్తి మీద మత్సరపడతారు. ప్రేమ కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? మత్సరము ఉంచుకున్నారు. ప్రేమ కలిగినటువంటి వారు అసూయ చెందరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ మత్సర పడదు. అంతేకాకుండా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డంబము అనగా గర్వంగా ప్రవర్తించదు. కొంతమంది గర్వం కలిగి జీవిస్తూ ఉంటారు. నేనే అని చెప్పి ఆనాడు నెహెమ్యా యెరూషలేము గోడలు ప్రాకారములు కూల్చబడిన తర్వాత, అగ్నితో కాల్చబడిన తర్వాత ఏం చేశాడో తెలుసా? మనమందరము కట్టడానికి పూను కొందము రండే అని చెప్పి నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? అందరినీ కూడా మనము అని చెప్పి అందరినీ బట్టి ఆయన అనగలిగాడు. డంబము గౌరవంగా ప్రవర్తించేటువంటి వారు నేనే అని చెప్పగలుగుతాడు కానీ మనము అని చెప్పగలిగాడు. ఎందుకంటే వానిలో ప్రేమ ఉండదు కనుక. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. రెండవదిగా అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును కోరుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రేమ కలిగినటువంటి వారు కోపపడరు. ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు కోపము తనలో ఉండకుండా చూసుకుంటారు. ఈనాడు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఎవరైనా బాధపరిచేటువంటి గాయపరిచేటువంటి మాటలు మాట్లాడారనుకోండి, సహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారో తెలుసా? కొంతమంది కోపంతో రగిలిపోతూ ఉంటారు. కోపంతో తన యొక్క స్వభావాన్ని చూపించుకుంటారు. ప్రేమ కలిగినటువంటి వారు కోపము కలిగి ఉండరు. ఎందుకంటే ప్రేమ కోపపడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారమును ఏం చేస్తుందో తెలుసా? మనసులో ఉంచుకొనదు. ఎవరైనా మనకు ఉపకారం చేయవలసినటువంటి వారు అపకారము చేసినారనుకోండి, అటువంటి వారు ప్రేమ కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? అపకారాన్ని మనసులో ఉంచుకొనరు. అటువంటి అపకారం మన ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి విశ్వాసంలో ఉండవలసినటువంటి ఈ 3 లక్షణాలు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షిస్తారు. ఆ నిరీక్షణ ఏం తీసుకువస్తుందో తెలుసా? ప్రేమను తీసుకువస్తుంది. కాబట్టి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన మా తండ్రి, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి నా తండ్రి యేసయ్యా, మీరు మాతో మాట్లాడారు, వందనాలు, స్తోత్రాలయ్యా. మరి నా తండ్రి యేసయ్యా, విశ్వాసంలో ఉండవలసినటువంటి 3 లక్షణాలు నాయన మీరు మాతో మాట్లాడారు. విశ్వాసము కలిగి, అబ్రాహాము విశ్వాసం కలిగి నీ మాటను నమ్మాడు, విశ్వసించాడు నాయన. మరి మా జీవితాల్లో నీ మాటను వినుటకు నాయన, విశ్వసించుటకు మాకు నీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం.
నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిరీక్షణ గల వారమై ప్రభా రక్షించబడిన మేము మరి నా తండ్రి నీ రాకడ కొరకు నిరీక్షించి జీవితాన్ని సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి నిరీక్షించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ప్రేమ కలిగి జీవించుటకు కృప చూపండి నాయన. మరి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని సెలవిచ్చిన రీతిగా మరి నా తండ్రి మా జీవితాల్లో ప్రేమ కలిగి ఉండుటకు మేము తండ్రి ప్రయాసపడుటకు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని నాయన తండ్రి విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.